డన్నింగా? అవును సార్, డన్నింగ్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను సార్. ఓకే, రికార్డింగ్ ఆన్ చేయండి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే పర్సన్స్ ఇన్కమ్ పైన యాడ్ అయ్యేటటువంటి ట్యాక్స్ అన్నమాట. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. పర్సన్స్ ఇన్కమ్, ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే పర్సన్ ఏం చేస్తున్నారు? ఆయన జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సో వీటన్నిటిపైన తనకి టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఆ ఇన్కమ్ పైన వచ్చేటటువంటి టోటల్ ఇన్కమ్ పైన వచ్చేటటువంటి ఇన్కమ్ పైన కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి. దీన్ని ఏమంటారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఒక పర్సన్ గ్రాస్ ఇన్కమ్ పైన, నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఓకే, చూడండి. సో ట్యాక్సెస్, ఇండియాలో ట్యాక్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్సెస్ ఎన్ని రకాలు? 2 టైప్స్: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అయ్యేదంతా కూడా డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. పర్సన్స్ ఇన్కమ్, ఒక పర్సన్కి ఏమేమి ఇన్కమ్ ఉండొచ్చు? డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్ ట్యాక్స్. ఇంకొక ఇమేజ్ ఉందా చూడండి. ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ ఇది చూడండి. ఈరోజు మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లేదంటే టీడీఎస్ అంటారు. సో డైరెక్ట్ ఇన్కమ్, మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్, రవి అనే పర్సన్ కి టోటల్ గా శాలరీ వస్తుంది మంత్లీ, ఒక 1 lakh శాలరీ ఉంది. హౌస్ ప్రాపర్టీస్ పైన ఒక 1 lakh వస్తుంది, 2 lakhs. బిజినెస్ పైన ఒక 1 lakh వస్తుంది, 3 lakhs. ఇంకా డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇట్లా ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ నుండి కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. దీన్ని ఏమంటారంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒక పర్సన్ కి వచ్చేటటువంటి టోటల్ ఇన్కమ్ పై నుండి కొంత అమౌంట్ ని గవర్నమెంట్ కి పే చేస్తారు. దీన్ని ఏమంటారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒక పర్సన్స్ డైరెక్ట్, ఒక పర్సన్స్ యొక్క ఇన్కమ్ నుండి వచ్చేటటువంటి ట్యాక్స్ మొత్తాన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పే చేయాలి. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది డైరెక్ట్ ట్యాక్స్. అలాగే ఇంకొక ఇమేజ్ చూడండి. సో ట్యాక్స్ అనేది స్లాబ్ రేట్స్ ఉంటాయండి. స్లాబ్ రేట్స్ ని బట్టి పే చేయాలి. చూడండి, ఎగ్జాంపుల్ 0 to 2 lakhs ఉంది ఇన్కమ్, వీళ్ళేమి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 3 lakhs నుండి 5 lakhs ఉంది ఇన్కమ్, 5% స్లాబ్ రేట్ లో ఉంటారు. 5 lakhs నుండి 7,50,000 ఉంది, వీళ్ళు 10% స్లాబ్ రేట్ లో ఉంటారు. తర్వాత 7,50,000 నుండి 10 lakhs వరకు ఉంది, వీళ్ళు ఎంత స్లాబ్ రేట్ లో ఉంటారు? 20% స్లాబ్ రేట్ లో ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట.
వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. టోటల్ వాల్యూ పైన కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. క్లియరా? అర్థమైందా? సో ఇక్కడ చాట్ బాక్స్ లో మీకు ఇంకో షీట్ ఫార్వర్డ్ చేశాను. చూడండి. ఓకే, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. డిఫరెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ది టాక్సేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ కి శాలరీ, హౌస్ ప్రాపర్టీస్, బిజినెస్ పైన ఇట్లా డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ పైన కొంత ట్యాక్స్ అనేది బేస్డ్ ఆన్ ది స్లాబ్ రేట్ బేస్ చేసుకుని మనం ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ అన్న టీడీఎస్ అన్న ఒకటే. టీడీఎస్ మీన్స్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. మీకు వచ్చే ఇన్కమ్ పైన కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. గవర్నమెంట్ కి పే చేయాలి. దీన్ని ఏమంటారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఓకే, చూద్దాం. కాన్ఫిగరేషన్స్ చేద్దాం, వెళ్ళండి. ఏముంది? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్ కంట్రీ. ఎస్పీఆర్ఓ, ఐఎంజీ, లాగాన్ చేయండి. SPRO, IMG, financial accounting new, financial accounting global settings new, financial accounting new, financial accounting global settings new, extend withholding tax, extend withholding tax, basic settings, basic settings, check withholding tax countries. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంట్రీ ఏంటి? ఐఎన్ కదా, ఇండియా ఇవ్వండి. కంట్రీ ఐఎన్. విత్హోల్డింగ్ ట్యాక్స్ కేటగిరీ ఎనీ 3 డిజిట్స్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కూడా ఫస్ట్ 3 లెటర్స్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ మీ కంపెనీ కోడ్. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. withholding tax country సేవ్ చేయండి. You can set up any 3 digits. It's maybe numerical or it's maybe alphabet. ఏమైనా తీసుకోవచ్చు. Save. Next one. Define withholding tax type for invoice posting. Define withholding tax type for invoice posting. Calculation ఉంటుంది చూడండి కింద. Calculation లోకి వెళ్ళండి. ఇంకా డౌన్ లో ఉంది. Calculation
calculation, withholding tax type, define withholding tax type for invoice posting. కంట్రీ ఏంటి మంది ఇండియా కదా, అయ్యని ఇవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళారు, డైరెక్ట్గా వెళ్ళిపోయారా? బ్యాక్ వెళ్ళని చెప్తాను. చూడండి, సో న్యూ ఎంట్రీకి వెళ్తున్నాం, వెళ్ళండి. T1, you can set up any 2 digits. It's maybe numerical or it's maybe alphabet. నేను T1 ఇస్తున్నాను. T1 అంటే TDS description, TDS @2% of revenue. TDS @2% of revenue. గ్రాస్ అమౌంట్ కింద గ్రాస్ అమౌంట్ తీసుకోండి. సో గ్రాస్ అమౌంట్ నెట్ అమౌంట్, సో నేను గ్రాస్ అమౌంట్ తీసుకుంటున్నాను. టీడీఎస్ గ్రాస్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తాను, లేదు నెట్ అమౌంట్ అంటే మీ ఇష్టం. నేను గ్రాస్ పైన తీసుకుంటాను యాక్చువల్గా. తర్వాత చూడండి, తర్వాత కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా కింద ఫస్ట్ 2 టిక్ మార్క్స్ రిమూవ్ చేయండి, అవసరం లేదు అవి మనకి. గ్రాస్ అమౌంట్ ఫస్ట్ 2 రిమూవ్ చేయండి. గ్రాస్ అమౌంట్ అంటే ఏంటి? టీడీఎస్ అనేది గ్రాస్ అమౌంట్ పైన టిక్ అవుతుంది. టీడీఎస్ అనేది డిఫైన్ చేస్తున్నాం. T1 పైకి వెళ్ళండి, అలా ఉంచండి, పైకి వెళ్ళండి. T1 అంటే టీడీఎస్. నెక్స్ట్ ఎంట్రీ T2. మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. నేను T1, T2 ఆ సిరీస్ తీసుకుంటున్నాను. మీరు T2 ఇచ్చారు. T2 అంటే సెస్ పేయబుల్, CESS. సెస్ పేయబుల్ అంటే తెలుసా? సెస్ పేయబుల్ అని కొత్తగా వచ్చింది. CESS క్యాపిటల్ ఇవ్వండి. సెస్ పేయబుల్ అంటే నెట్లో వెతకండి. సెస్ పేయబుల్. నిర్మలా సీతారామన్, మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సెస్ పేయబుల్ కూడా ఉంటుంది. సెస్ పేయబుల్ అంటే ఏంటో చూడండి, నెట్లో వెతకండి. సెస్ పేయబుల్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్ కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 పాయింట్స్ రిమూవ్ చేయండి. గ్రాస్ అమౌంట్ ఇవన్నీ ఇచ్చాం. ఓకే, T2 కదా, T2 సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. T1, T2 క్రియేట్ చేసాం. టీడీఎస్ సెస్ పేబుల్ తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ కూడా ట్యాక్స్ టైప్. T1 అంటే టీడీఎస్, T2 అంటే సెస్ పేబుల్. ట్యాక్స్ టైప్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. కంటిన్యూ చేయండి. పేమెంట్ పోస్టింగ్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. 1T ఇస్తున్నాను, లేదంటే మీ ఇష్టం. నేను 1T తీసుకుంటున్నాను. 1T TDS 2% ఆఫ్ పేమెంట్. TDS 2% ఆఫ్ పేమెంట్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్ తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఏం చేస్తారంటే మాన్యువల్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అమౌంట్ రిమూవ్ చేయండి. ఫస్ట్ ఉంచండి, ఉన్నా కూడా ఏం కాదు, తీసేయండి. ఓకేనా? 1T తీసుకుందాం. ఇవన్నీ అలా ఉంచండి, ఏం మార్చకండి, స్టాండర్డ్. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్. నెక్స్ట్ బటన్, నెక్స్ట్ ఎంట్రీ 2T సెస్ పేయబుల్. సెస్ 3% ఆఫ్ పేమెంట్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి.
మాన్యువల్ ట్యాక్స్ అమౌంట్ రిమూవ్ చేయండి. సెస్ పేయబుల్ 3% కదా. ఓకే, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. కంప్లీటెడ్. T1T అంటే ఏంటి, 2T అంటే ఏంటి మీకు అర్థమైంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ లో ఉంటుంది, ఎక్కడ కాదు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ కంటిన్యూ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇందులో T1 ఉన్నాయా ఏంటి, అంటే తీసుకోవాలి, అదో ప్రాబ్లం. లేదు, ఇన్వెంటరీకి వెళ్ళండి. T1 ఇవ్వండి. T1 అని మనం చేసాం, ట్యాక్స్ టైప్ T1 చేసాం. T1 అంటే ఏంటో మీకు తెలుసు. T1 ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ కూడా T1 తీసుకుంటున్నాం కింద. ట్యాక్స్ కోడ్ T1. డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS @2% ఇన్వాయిస్. పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ కింద 100 ఇవ్వండి. పోస్టింగ్ ఇండికేటర్ స్టాండర్డ్ 1 తీసుకోండి. కింద విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఎంత అనుకున్నాం మనం, 2% కదా, పైన ఇచ్చాం కదా, 2 ఇవ్వండి. ఓకే, 2 ఇవ్వండి. ప్రాబ్లం చేయకండి, 2 టైప్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. T2 కింద కూడా T2. ట్యాక్స్ కోడ్ ఏం క్రియేట్ చేస్తున్నాం, T2. సెస్ పేయబుల్ ఎంత, 3% కదా. కింద ఇవ్వండి 100%. పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అన్న దగ్గర 100% ఇచ్చాం. పోస్టింగ్ ఇండికేటర్ 1 ఇవ్వండి. ట్యాక్స్ రేట్ ఎంత, 3%. సెస్ పేయబుల్ 3% ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ 1T ఏంటంటే తెలుసు మీకు. కింద కూడా ట్యాక్స్ కోడ్ కూడా 1Tనే. కొంచెం కేర్ఫుల్ గా వినాలండి, కొంచెం అర్థం అవ్వనట్లు అనిపిస్తుంది, వినాలి. డిస్క్రిప్షన్ TDS 2% ఆఫ్ పేమెంట్. TDS 2% ఆఫ్ పేమెంట్. $100 డిస్కౌంట్ కింద. పోస్టింగ్ ఇండికేటర్ 1. కింద విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 2%. నెక్స్ట్ ఎంట్రీ 2T కింద కూడా 2Tనే. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వాలి, సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ 2T సెస్ పేయబుల్. $3% కదా, ఇవ్వండి.
percentage 100, posting indicator 1, withholding tax. ఇండియన్ ప్రాజెక్ట్ అయితేనే మీరు విత్హోల్డింగ్ ట్యాక్స్ పెట్టాలండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ మా ఇండియన్ ప్రాజెక్ట్స్కే, వేరే కంట్రీకి అయితే చేంజ్ అవుతుంది. కాబట్టి ఇండియన్ ప్రాజెక్ట్స్ లో మీరు వర్క్ చేసినట్లుంటే విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 3%. ఓకే, 2T, T1, T2 అవన్నీ మీ ఇష్టం, మీరు ఎట్లా తీసుకోండి. ఎంటర్ సేవ్. బాక్కెళ్ళండి. ఇవి మనం క్రియేట్ చేస్తాం. అయ్యో మీరు ఎందుకు ఫుల్ బ్యాక్ వెళ్ళిపోతారు? మనం చేసినప్పుడు కనిపించాయి. ఓకే ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ స్టెప్ అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. మనం విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ని క్రియేట్ చేసాం. ఇవేం చేయాలి? మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇక్కడెక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ లో కంపెనీ కోడ్ ఉందా? ఇంకా డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ లాస్ట్ లో ఉంది. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. T1 ఇవ్వాలి. T1 ట్యాక్స్ కోడ్ ఏంటి? మన కంపెనీ కోడ్ కి ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేస్తున్నాం. T1 S4 HANA కూడా అలాగే ఉంటుందండి, చేంజెస్ ఏమి ఉండదు. 99% ఇలానే ఉంటుంది. T1 విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. ఇక్కడ కింద ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వాలి. ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వాలి. దీన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ పీరియడ్. సో మనకి ఇయర్ కంప్లీట్ అయింది కదా, ఏమైనా ఎర్రర్ వస్తుందేమో. సరే ఈ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుందామా? సరే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోండి. ఇది యాడ్ చేయకపోయినా ఏమి కాదు. సో ఈ మంత్ ఎండింగ్ ఇవ్వండి. ఈ మంత్ ఎండ్ 30 30/04/2025 వరకు ఇచ్చాం. దిస్ ఇస్ కాల్డ్ కాంట్రాక్ట్ పీరియడ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇవ్వాలి. ఇది యాడ్ చేయకపోయినా ఏమి కాదు. నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్ T2. మన కంపెనీ కోడ్ ట్యాక్స్ టైప్స్ ని అసైన్ చేస్తున్నాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ ఇవ్వండి. డేట్ ఇవ్వండి. లాస్ట్ మంత్ మన ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్, ఈ మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వండి. కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు దీన్ని. ఇచ్చారా? సేవ్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ 1T. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ 2T. సేవ్ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ అయిన తర్వాత ఇవి మనం చేస్తాం.
1T 2T T1 T2 కంపెనీ కోడ్ కి ట్యాక్స్ టైప్స్ ని అసైన్ చేసాము, ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేసాము. క్లియర్ కదా? నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, సేమ్ పార్ట్. మన కంపెనీ కోడ్ కి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. రైట్ సైడ్ చూసారా EXT చూసారా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది యాక్టివేట్, మన కంపెనీ కోడ్ కి యాక్టివేట్ చేస్తాం. ఇంతకుముందు డీయాక్టివేట్ లో ఉంది, టిక్ మార్క్ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన కంపెనీ కోడ్ కి ట్యాక్స్ కోడ్స్ ని యాక్టివేట్ చేస్తున్నాము. మన కంపెనీ కోడ్ కి ట్యాక్స్ కోడ్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. You are activating the extend withholding tax functions. Continue. Clear kada? Right. Completed. Next, GL accounts create cheyali. Velandi FS00 lo 2 types of GL accounts మనం create cheyali. Tax payable and cess payable. TDS payable and cess payable create cheyali. FS00 payables comes under liabilities. Liabilities కదా పేయబుల్ అంటే, కరెంట్ లయబిలిటీస్. క్రియేట్ లోకి వెళ్ళండి, క్రియేట్ చేయండి, ఒక నెంబర్ తీసుకోండి. ట్యాక్స్ పేయబుల్, కింద కూడా ట్యాక్స్ పేయబుల్. I'm sorry, TDS payable. TDS payable. Control data. Control data. TDS payable comes under balance sheet. Control data. Only balances in local currency. Line item display. Short key 00, line item display, short key 001. Create bank interest G001. G001. Supplement auto posting select చేసుకోవాలి. Supplement auto posting. సేవ్ చేయండి. Next, cess payable. Control data. Only balances in local currency. ఇందువల్ల ఓన్లీ ఇండియా వరకే కదా అప్లికబుల్ ఇది. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. Create bank interest G001. Post automatically only and save. No, sorry, post automatic card. Payment supplementary and post. సేవ్ చేయండి. కంప్లీట్. ఓకే, నెక్స్ట్ ఈ ట్యాక్స్ కోడ్స్ మనం అసైన్ చేయాలి. ఇది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. OBWW డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టు బి పేడ్ ఓవర్ అంటారు. OBWW ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OBWW. ఆ షీట్ లో ఉన్నాయి చూడండి, మన ఆర్డర్ లో ఆ షీట్ చూస్తూ చెప్తున్నాను మీకు. OBWW కంటిన్యూ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. లాస్ట్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ఇవి మనం క్రియేట్ చేసాం.
సేవ్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? T1 నెక్స్ట్ T1 రైట్ సైడ్ T1 అంటే ఏంటి? TDS పేయబుల్ కదా, డ్రాప్ డౌన్ చేసి TDS పేయబుల్ GL అకౌంట్ తీసుకోండి. రైట్ సైడ్ TDS పేయబుల్ GL అకౌంట్ తీసుకోవాలి. T2 అంటే సెస్ పేయబుల్ GL అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ 1T అంటే TDS పేయబుల్ కదా, 1T పేయబుల్ అకౌంట్ TDS పేయబుల్ GL అకౌంట్ తీసుకోండి. టూ టీ అంటే ఏంటి? సెస్ పేయబుల్ GL అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్, సేవ్. కనిపించింది. ఓకే, TDS కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. నెక్స్ట్, సో TDS అనేది అప్లైబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ XK02 ఆర్ FK02 కమాండింగ్ ఫీల్డ్ FK02 ఇవ్వండి. XK02 అంటే మీనింగ్ ఏంటి? వెండార్ చేంజ్. XK02 బిలాంగ్స్ టు వెండార్ చేంజ్. FK02 అన్న కూడా అంతే. FK02 F అంటే ఫైనాన్స్ కి సంబంధించింది, X అంటే MM కి సంబంధించింది. బట్ మనం MMT కోడ్ వాడుతున్నాం, బట్ FK02 అని చెప్పాలి. సరే, FK02 ఆర్ XK02కి వచ్చాం. లాస్ట్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చూసారా? ఒక వెండర్ సెలెక్ట్ చేసుకోండి పైన. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాడు లేదా సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ ఒక వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. ఇక్కడ లాస్ట్ లో ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నాము? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫీల్డ్ యాడ్ చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ పిక్ అవ్వాలంటే వెండర్ మాస్టర్ డేటాలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంట్రీస్ ఇవ్వాలి. ఏపీపీ ద్వారా క్లియర్ అవ్వాలంటే పేమెంట్ టర్మ్స్ ఇవ్వాలి. తెలుసు కదా మీకు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇస్తున్నాం, ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఫస్ట్ లో క్రియేట్ చేసాం. 3 లెటర్స్ ఇచ్చాం కదా ఫస్ట్, అది ఇవ్వాలి. ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చాం కదా, అది ఫస్ట్ లో క్రియేట్ చేసాం, అది ఇవ్వాలి. నెక్స్ట్ కింద T1 ట్యాక్స్ టైప్ T1, ట్యాక్స్ కోడ్ కూడా T1 ఇవ్వండి. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ T2 ట్యాక్స్ టైప్, T2 ట్యాక్స్ కోడ్. కింద అగైన్ 1T ట్యాక్స్ కోడ్స్ అండ్ ట్యాక్స్ టైప్స్ వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తున్నాం, ఇవ్వండి. సెర్చ్ చేయండి. 2T ఎంటర్ చేయండి ఒకసారి. 4 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్. రైట్ సైడ్ చూసారా? డిస్క్రిప్షన్ యాడ్ అని చూసారా? T1 అంటే ఏంటి, T2 అంటే ఏంటి, సస్పెండ్, ఇవన్నీ కనిపిస్తాయి మీకు క్లియర్. మనం చేసినవి ఇవన్నీ కూడా వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేసాం. ఎంటర్, సేవ్. కంటిన్యూ. క్లియర్ కదా? సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. నేను ఎంట్రీ పోస్ట్ చేస్తాను, ఒక ఎర్రర్ వస్తుంది. ఒకప్పుడు వెండర్ మాస్టర్లో మనం ఒక తప్పు చేసాం. TDS డిడక్ట్ అవ్వాలంటే ఏముండాలి? ఎవరు చెప్తారు?
పాన్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఉండాలి. పాన్ కార్డ్ నెంబర్ యాడ్ చేయలేదు మనం వెండర్ కి, అందువల్ల ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఆ ఎర్రర్ మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలి. నేను చెప్తాను మీకు, వీడియో చూస్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. F-43కి వెళ్ళండి, డబుల్ స్క్రీన్ లో చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 31 అంటే ఏంటి? వెండర్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, మీ ఇష్టం ఎంతో కొంత. నెక్స్ట్ ట్యాక్స్ ఇవ్వండి. సారీ అది కాదు, టెక్స్ట్ ఇవ్వండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, 40 తీసుకోండి కింద. పోస్టింగ్ దగ్గర 40 అంటే ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వెండర్ మీకు, మీరు గూడ మీద రెంట్ తీసుకున్నారు. రెంట్ తీసుకుంటే ఏమవుతుంది? సర్వీస్ ప్రొవైడర్. వెండర్ అంటే రా మెటీరియల్ సప్లై చేస్తాడు, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. సో 1 lakh TDS డిడక్ట్ చేస్తారు మీరు. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇచ్చామంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ ప్రొవైడర్ వెండర్ అనేవాడు. ఆ వెండర్ గూడ మీద మీరు యూజ్ చేస్తున్నారు. రెంట్ అకౌంట్ ఎంటర్ చేయండి. వెయిట్ చూసారా? వెయిట్ విండో పైకి మూవ్ చేయండి. ఇది సో ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ అంతా కూడా ఈ అడిషనల్ విండో ఓపెన్ అవడానికి. సెస్ పేబుల్ TDS ఉన్నాయి. సో వీటిలో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో మన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసాం, అందువల్ల ఈ అడిషనల్ గా ఒక విండో అనేది ఓపెన్ అయింది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. T1 T2 1T ఇవన్నీ మనం చేసాము. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. వెయిట్ చేయండి. కంటిన్యూ చేయండి. సో TDS పేయబుల్, సెస్ పేయబుల్. TDS ఎంత అనుకున్నాము? 2% అనుకున్నాం. కాబట్టి 2% అనేది పిక్ అయింది ఇక్కడ చూడండి. 2%. సెస్ పేయబుల్ ఎంత? 3% పిక్ అయింది. ఇది పోస్ట్ అవుతుంది ఎంట్రీ. ఎవరు చెప్తారు? అవుదా? బ్లూ లైన్ ఉంది. బ్లూ లైన్ ఉంటే ఎంట్రీ తీసుకోదండి. TDS పేయబుల్ డబుల్ క్లిక్ చేయండి. కింద టెక్స్ట్ ఇవ్వండి. TDS బ్యాక్ వెళ్ళండి. సెస్ పేయబుల్ డబుల్ క్లిక్ చేయండి. చూసారా? బ్లూ లైన్ బ్లాక్ లైన్ లో చేంజ్ అవుతుంది. సెస్ పేయబుల్ బ్యాక్ వెళ్ళండి. చూసారా? ఇది ఎంట్రీ, కరెక్ట్ అవుట్పుట్. పోస్ట్ చేయండి. సేవ్. చూసారా? పాన్ నాట్ వ్యాలిడ్ అంటున్నాడు. పాన్ కార్డ్ అనేది ఇవ్వాల. కాన్ఫిగరేషన్ లో తప్పు. వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వలేదు, అందువల్ల ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. వెండర్ మాస్టర్ కూడా కరెక్ట్ గా ఉంది. సో వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ నంబర్ ని మీరు యాడ్ చేయాలి. చేస్తారా? చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తారా? చేయరా? చేయగలరు. పాన్ కార్డ్ నెంబర్ యాడ్ అవ్వలేదు. నేను మీకు ఇస్తాను చూడండి. చాట్ బాక్స్ లో 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేసుకోవడం ఎలాగనేది, ఇంకోటి వేరే ఎర్రర్ కూడా రావచ్చు. CIN నెంబర్ అంటారు. సో అవి ఎలా? పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ప్రాబ్లం ఏం లేదండి. వెండర్ మాస్టర్ డేటాకి కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా ఉంది. వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ ని ఎలా యాడ్ చేయాలి? CIN నంబర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది కూడా కనిపించకపోతే కనుక ఆ 2 యాడ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి అంటే చూడండి, చాట్ బాక్స్ లో ఉంది. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంది. ఓన్లీ డిఫరెంట్ ఏంటి? వెండర్ మాస్టర్ డేటాలో మీరు పాన్ కార్డ్ నంబర్ ని యాడ్ చేయాలి.
సిఐఎన్ నంబర్ ఉంటుంది, డీటెయిల్స్ అన్న దానిపైన క్లిక్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఏదో ఒక నంబర్, డమ్మీ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేసి మీరు ఎలా చేయాలో చాట్ బాక్స్ లో వీడియో ఉంది, అది చూసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, జస్ట్ ఎంట్రీ పోస్ట్ చేయడం అంతే. క్లియర్ కదా? ఎస్ సార్. క్లియర్, రైట్ రైట్, ఫైన్. సో చూడండి, ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ నా దగ్గర అవైలబుల్, మీరు ఇవ్వాలంటే ఇవ్వలేను. ఈ వీడియో లింక్స్ అన్నా కాపీ చేసుకోండి, లేదంటే వీడియోస్ అన్నా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే క్లాస్ అయిన తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్ చెప్పాను కదా, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఏ రోజు వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత బ్యాకప్ ఇవ్వలేను నేను. నెక్స్ట్ క్లాస్ ఏంటి? జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. 1.5 hours నుండి 2 hours పడుతుంది ఆ క్లాస్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీటెడ్, కలర్ చేంజ్ చేయండి. 29 and 30 1 డేలో చెప్పమంటారా, 2 days లో చెప్పమంటారా? జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి చేయాలి. 1 డేలో చెప్పనా, 2 days లో చెప్పమంటారా? 1 day చెప్పండి సార్. 1 day చెప్పండి సార్. అయితే మరి 1 day చెప్తే చేయగలుగుతారా? చేస్తాం సరే సార్. చూద్దాం, రేపు సిచ్యువేషన్ బట్టి. యాక్చువల్లీ 1.5 hours నుండి 2 hours పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. రేపు సేమ్ టైం 9:30 జాయిన్ అవ్వండి. రేపు జిఎస్టి చేద్దాం. జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. విత్హోల్డింగ్ ట్యాక్స్ అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది goods and services. This is indirect tax. Withholding tax is the direct tax. GST is the indirect tax. So next ఈ 2 classes complete చేద్దాం. Clear? Right. Bye bye. Thank you. థ్యాంక్ యూ సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎర్రర్స్ వచ్చినా నాకు ఫోన్ చేయాలి. మీరు ఫోన్ చేయకపోతే నేనేం చేయలేను. అంటే ఆల్మోస్ట్ చేసేస్తున్నారు అందరూ, బట్ ఎవరన్నా అర్థం అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్.